విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, గాయపడి విడిపోయింది. రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. 10 సంవత్సరాల పాటు హైదరాబాదులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేశారని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్మాణం చేపట్టారా? రాజధాని నిర్మాణం కాదు, రాజధాని పట్టణాన్నే నిర్మిస్తామన్నారు. దురదృష్టం అంటున్నాను. ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు. ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను. ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి? 1,00,000 కోట్ల. 1,00,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించటానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా? లేవు కదా.